తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ నాయన బీసీల కోసం ఏం చేసిండు చెప్పాలి. వెట్టి చాకిరి కట్టు బానిసత్వం అని నేను చదువుకున్నా, చిన్నగా ఉన్నప్పుడు సోషల్ స్టడీస్ లో చదువుకునేది. ఇవి మళ్ళా మీ అయ్య దగ్గరనే ప్రాక్టికల్ చూసాం, నీ దగ్గరనే. బీసీలకు ద్రోహం చేసింది కాంగ్రెస్, బీజేపీ అంటారు. కాంగ్రెస్ వాడు ఎప్పుడైనా బీసీలకే కాదు, ప్రతి ఒక్కరికి, మనిషి అనేటువంటి ప్రతి ఒక్కరికి మోసం చేస్తాడే కాంగ్రెస్. వాళ్ళు మనుషులకైతే మరి మోసమే చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకుల నమస్కారం. ఇట్లారా కల్వకుంట్ల కవిత మళ్ళీ మొదలు పెట్టింది ఇక దుకాణం. లిక్కర్ కేసు అయిపోయింది. ఇక ప్రజలందరూ మర్చిపోవాలంటే ఏంటంటే ఇప్పుడు బీసీలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇలా బీసీ మహాసభ, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి బీసీ మహాసభ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర పొద్దుగాల 11 గంటలకు స్టార్ట్ చేసింది. ముందుగా ఆమెకు అనుమతి ఇవ్వలేదు, తర్వాత పోలీసు వాళ్ళు అనుమతి ఇచ్చారు. చాలా మంది బీసీ సంఘాల నాయకులు ఆమెకు ఏదో మద్దతు తెలిపారు అని చెప్పేసి పేపర్లో రాస్తారు. నమస్తే తెలంగాణ పేపర్, వేరే పేపర్లో రాయాలి. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, బీసీల గురించి మాట్లాడే కనీస అర్హత నీకున్నదా అని అడుగుతున్నా. నీకు, నీ అయ్యకు, నీ అన్నకు, నీ బావకు, అసలు మీ కాందానికి ఉన్నదా బీసీల గురించి మాట్లాడే కనీస అర్హత? నీ ఒక బీసీ బిడ్డగా అడుగుతా ఉన్నా. మీ అయాంలో కదా, అంత రావులే కదా మీ అయాంలో. మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్న టైంలో అందరు రావులకే మంత్రి పదవి ఇచ్చే, బీసీలకు ఎంతమందికి టికెట్లు ఇచ్చాడు మీ అయ్య? ఒక్కసారి ఆలోచించాలి. బీసీలకు ద్రోహం చేసింది కాంగ్రెస్, బీజేపీ అంటారు. కాంగ్రెస్ వాడు ఎప్పుడైనా బీసీలకే కాదు, ప్రతి ఒక్కరికి, మనిషి అనేటువంటి ప్రతి ఒక్కరికి మోసం చేస్తాడే కాంగ్రెస్. వాళ్ళు మనుషులకైతే మరి మోసమే చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడు. భారతీయ జనతా పార్టీ గురించి నీకు కోపం ఎందుకంటే నేను తీసుకుపోయి లోపల నూకిరు కాబట్టి భారతీయ జనతా పార్టీ గురించి నీకు బాగా కోపం ఉండి ఫ్రస్ట్రేషన్ తోని మాట్లాడుతా ఉన్నావు. తెలంగాణలో నీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, నీ టీఆర్ఎస్ ప్రభుత్వం గాలబడి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ నాయన బీసీల కోసం ఏం చేసిండు చెప్పాలి. వెట్టి చాకిరి కట్టు బానిసత్వం అని నేను చదువుకున్నా, చిన్నగా ఉన్నప్పుడు సోషల్ స్టడీస్ లో చదువుకునేది. ఇవి మళ్ళా ప్రాక్టికల్ గా చూసింది ఏంటంటే మీ అయ్య దగ్గరనే ప్రాక్టికల్ గా చూసినాం, నీ దగ్గరనే. నిన్ను కలవాలంటే నీ ఒక్కడో మహారాణిని కలిసినంత బిల్డప్. ఒక్కసారి వెనక్కపోండి. మీరు తిన్మార్ మల్లన్న అంటాడు లొలిపెట్టింది అందుకు మీ మీదనే. మీరు చాలా అంటే చాలా చీప్ గా చూసేది, బీసీలన్నా ఎస్సీలన్నా ఎస్టీలన్నా అడక్క తినడోళ్ళకంటే కఠినంగా చూసేది మీరు. అట్లా చూసేది మీరు. నువ్వు బీసీ మహాసభ వెట్టుడు డ్రామా కంపెనీ స్టార్ట్ చేసినావా? మిట్లారా బీసీ సంఘాలు మళ్ళీ మోసపోవద్దు, బీసీలు మళ్ళీ మోసపోవద్దు. సింపుల్ లాజిక్ ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు రావులు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు రెడ్లు, ఈ 2 కులాలే బాగుపడ్డాయి. ఒక్కసారి ఇప్పుడు కూడా మంత్రివర్గం చూడండి, టికెట్లు ఎన్ని ఇచ్చింది చూడండి రెడ్డిలకు. అప్పుడు కంతే రావులకు రెడ్లకే టికెట్లు. మీరు ఎంత శాతం ఉన్నారు అసలు? ఫస్ట్ మీరు ఎంత శాతం ఉన్నారు? నీకెందుకు ఎమ్మెల్సీ పదవి? బీసీకి, మీ అన్నకెందుకు? బీసీకి ఇయ్యర్రి ఎమ్మెల్యే. మొత్తం మీ ఇంట్లోనే 4 ఉండే, హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, నువ్వు. మీ 4 ఎందుకు చెప్పు? 4 ప్రజాప్రతినిధులేనే, మీ 4 టికెట్లేనే. ఈయనే కనబడుతుంది నీ బీసీల మీద ఎంత ప్రేమ ఉన్నదనేది. ఇక మళ్ళా వచ్చి స్టోరీలు స్టార్ట్ చేయగానే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. ఇజ్జతి మానం అయితే తీసుకోవద్దు, క్లియర్ గా చెప్తున్నాం. మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఇజ్జతి మానం తీసుకోవద్దు. ఎందుకంటే మిట్లారా బీసీలు నమ్మే పరిస్థితులు ఉన్నారా బీఆర్ఎస్? ఒక్కసారి ఆలోచించండి. చిల్లరగాల లెక్క లొల్లులు పెట్టుకున్నాడు తప్పితే న్యాయబద్ధమైన నిరసన మీరు ఎక్కడన్నా చేసిర్రా? మీరు కాంగ్రెస్ వాడు ఒక్కడి కాదా? ఇయాటికి కాంగ్రెస్ వాళ్ళు మీ మీద ఏమైనా కేసులు పెట్టిర్రా? బీజేపీ పెట్టింది తప్పితే. మీ అన్న మీద పెట్టిన ఈ కార్ రేస్ కేసు తుస్సుమన్నది, బావ మీద పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు తుస్సుమన్నది. ఇక నీ మీద ముట్టుకోలే. ఇక మీ అయ్యనేదో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కమిషన్ ఏదో రమ్మన్నదంటే అది తుస్సుమన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసే తుస్సుమన్నది. ప్రభాకర్ రావు అంటారు రాలేదు, మీరు పోయిర్రు, కలుతారు, వస్తాను, అమెరికా పోయిర్రు, వాడిని మంచిగా ఫిక్స్ చేసిర్రు, వాడికి 4 పైసలు పెట్టి ఆన్నే వాడు ఉండేటట్టు తయారు చేసుకున్నారు. అంటే కాంగ్రెస్ మీ మీద ఎందుకు కేసులు పెట్టేదంటే మీరు గతంలో చేసిర్రు, ఇలా మేము చేస్తాం, మీరు సంపాదించుకున్నారు, మేము సంపాదించుకుందాం, మీరు మమ్మల్ని ఏమనద్దు, మేము మిమ్మల్ని ఏమనద్దని మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని మీరు పోతలేరా? బీసీల గురించి అట ఇవాళ బీసీలు గుర్తుకొచ్చారు కల్వకుంట్ల కవితమ్మకు. ఒక్కసారి ఆలోచించాలా మిత్రులారా? ఖచ్చితంగా దీన్ని ఖండించాలా మీరు అందరూ. నువ్వు తప్పితే బీసీ నేతలు లేరా బీఆర్ఎస్ లా? జాగృతిలో బీసీ నేతలు లేరా? వాళ్ళతో మాట్లాడి చెప్పాను, వాళ్ళతో మీటింగ్లు పెట్టి చెప్పాను. బోడీ నీ అధ్యక్షత ఏంది బీసీల మీటింగులు, మా బీసీల మీటింగులు? బీసీలు లేరా? బీసీ సంఘాలందరికీ కూడా చెప్తాను, మళ్ళీ వీళ్ళ ట్రాప్లో పడితే మనం సంకరాకిపోతాం. మనం బీసీలకు, బీసీ సంఘాల నేతలకు, కార్యకర్తలకు అందరికీ చెప్తున్నా, సభ్యులందరికీ చెప్తా ఉన్నా. ఖచ్చితంగా దీన్ని అందరం ఖండించాలా ముక్త ఖండంతో. వీళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇక వీళ్ళకు నీ కాంగ్రెస్ కు బుద్ధి చెప్తే 42% సింపుల్ అయిపోతుంది. ఇది మిత్రులారా, ఈ యొక్క వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.